రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఉండాల్సిందే. నాయకులు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. ఇది ఇప్పుడే కాదు, కొన్నాళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నదే. అయితే ఈ ఫైర్ బ్రాండ్ వ్యక్తిగతంగా నాయకులకు, పార్టీలకు మేలు చేస్తే మంచిదే, కానీ తేడా వస్తే మాత్రం ఇబ్బందే. ఫైర్ బ్రాండ్ రాజకీయాలు నమ్ముకొని ఒక్కరిద్దరు మాత్రమే రాజకీయాల్లో పైకి వచ్చిన ఉదంతాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు నన్నపనేని రాజకుమారి. ప్రస్తుతం రాజకీయంగా ఆమె కనిపించకపోయినా టీడీపీ తరపున బలమైన గళం వినిపించారు. అయితే ఎక్కడా వివాదాలకు దారితీయకుండా నన్నపనేని వ్యవహరించేవారు. దీంతో ఆమె దూకుడు రాజకీయ పార్టీకి, వ్యక్తిగతంగా ఆమెకు కూడా మేలు చేసింది. ఇక వైసీపీ నాయకుల విషయానికొస్తే ఫైర్ బ్రాండ్ లేడీ నాయకుల్లో ఆర్కే రోజా ముందుంటారు. కానీ ఆమెకు మిశ్రమ ఫలితాన్ని మాత్రమే ఈ తరహా రాజకీయాలు కట్టబెట్టాయి. సొంత పార్టీలోనే ఆమె విభేదించిన వారు ఉన్నారు. సో ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేయాలని ఉన్నా, చేసినా కూడా వాటి వల్ల నష్టం లేకుండా రాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం టీడీపీలో ఇదే తరహా చర్చ సాగుతోంది. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ప్రతి విషయంపైన ఫైర్ అయిపోతున్నారు. తనా మనా అనే తేడా లేకుండా ఆమె రెచ్చిపోతున్నారు. అధికారుల నుంచి నాయకుల వరకు తీవ్ర స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులకైతే కంటిపైన కునికే లేకుండా చేస్తున్నారు. కానీ దీనివల్ల మాధవి సంపాదించుకున్న ప్లస్సుల కంటే మైనస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఆమె ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం కూడా దాదాపు ఇలాగే ఉంది. ఆమె కూడా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్నారు. కానీ ఇది పార్టీలో ఆమెను నాయకులకు దూరంగా ఉంచుతోంది. అంతేకాకుండా సమస్యలు చెప్పేందుకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రత్యర్థి పక్షం పైన ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రతిదానికి చిరుబుర్రు ఆడడమే. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఆమె మరోసారి విజయం దక్కించుకోవాలంటే ఒకంత తగ్గాల్సిందేనని అంటున్నారు సొంత నేతలు. సో లేడీ సింగాలుగా గుర్తింపు మంచిదే అయినా రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.